హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకు లాకర్స్, కార్లు, భారీగా బంగారం, భూములు, ఆస్తుల డాక్యుమెంట్స్ సీజ్ చేశారు అధికారులు. 20 ప్రాంతాలలో ఏకకాలంలో ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న శివబాలకృష్ణకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పదవిని అడ్డుపెట్టుకుని శివబాలకృష్ణ కోట్లలో సంపాదించినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణ ఇళ్లలోనూ అదేవిధంగా అతని బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ప్రాంతాలలోనూ ఈ సోదాలు నిర్వహణ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇల్లు చూడొచ్చు. ఆదిత్య విల్లాలోనే ఉన్నటువంటి శివబాలకృష్ణ ఇంటిపైన కూడా అధికార యంత్రాంగం ఏసీబీ ఉదయం నుంచి కూడా దాడులు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన హెచ్ఎండిఏలో ఉన్న సమయంలోనే కీలకమైనటువంటి పోస్టింగ్ నిర్వహించారు. అదేవిధంగా ఈ ప్లానింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఓవైపు ఆయన పైన ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఒకేసారి ఆకస్మికంగా ఏసీబీ అధికార యంత్రాంగం బృందం మొత్తం 20 చోట్ల కూడా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ ఆస్తుకు సంబంధించినటువంటి వివరాలు, ఆదాయానికి సంబంధించిన వివరాలు అన్నింటిని కూడా పూర్తిగా వాటిపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఇళ్లలో చూసినట్టయితే ఆస్తులకు మించి ఆదాయాన్ని ఎక్కువగా కూడగొట్టారనే విషయంపైననే ఇప్పటికే స్క్రూటినీ నిర్వహిస్తున్నారు. ఆయన హయాంలో చూసినట్టయితే పెద్ద ఎత్తున ప్లానింగ్లో కీలకమైనటువంటి అధికారికంగా పోస్ట్ కొనసాగించారు. అంతేకాకుండా అనుమతులు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలను ఈయన సొమ్ము చేసుకున్నారు. అదేవిధంగా బినామీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడగొట్టారనే విషయంపైననే అధికార యంత్రాంగం ఏసీబీ బృందాలు ముమ్మరమైనటువంటి తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఆస్తులకు సంబంధించి భూములకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగాను ఆయనకు ఉన్నటువంటి బంగారం, అదేవిధంగా బ్యాంకులో ఉన్న లాకర్లో ఉన్నటువంటి మొత్తం సొత్తు కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ అన్నింటిని కూడా పూర్తిగా అధికార యంత్రాంగం స్క్రూటినీ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సోదాలు చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ మణికొండలో ఉన్నటువంటి ఆయన ఉంటున్నటువంటి విల్లాలో మాత్రమే కాకుండా అతని ఈ బంధువుల ఇళ్లలోనూ కూడా ఏకకాలంలోనే ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఇక హెచ్ఎండిలో కీలకమైనటువంటి డైరెక్టర్గా కొనసాగిన కాలంలోనే ప్లానింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున వాటికి అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలు కూడగొట్టారనేది మాత్రం ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏకకాలంలోనే ఇంకా ఈ రోజు ఇంకా 2 రోజుల పాటు కూడా ఏసీబీ సోదాలు కూడా ముమ్మరంగా కొనసాగనున్నాయి. దానికి సంబంధించినటువంటి సోదాలలో ఏ ఆస్తులను సంబంధించినటువంటి స్క్రూటినీ చేశారు, ఏ విధంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడగొట్టారనే విషయంపైననే ఇటు ఏసీబీ అధికార యంత్రాంగం కూడా పూర్తి వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.